చంద్రబాబు ఒక శిఖరం, నిజం ముందు నిలబడని ఆరోపణలు. చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కుట్ర కేసు కూలిపోయింది. అబద్ధాలపై నిర్మించిన కేసులు న్యాయస్థానాల్లో నిలవవని మరోసారి రుజువైంది. చంద్రబాబు నాయుడు గారిపై ఇప్పటి వరకు ఏ కోర్టు అవినీతిని నిర్ధారించలేదు. రాజకీయ కక్షతో అల్లిన అబద్ధాల కథకు ఏసీబీ కోర్టు ముగింపు పలికింది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయంగా పేరున్న చంద్రబాబు నాయుడు వంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని తాడు బొంగరం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా జైలుకు పంపించి తన అహం తలార్చుకున్న జగన్ రెడ్డి కుట్ర కేసుకు ఏసీబీ కోర్టు తెరదించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారము లేకున్నా ఆయనను 53 రోజుల పాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా, వేల మంది విద్యార్థులు ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినట్లు రుజువులు ఉన్నా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఆరోపణలు చేసి ఒక్క షెల్ కంపెనీని కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ₹1 లబ్ధి పొందినట్లు ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ కారణంగానే ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిని 2025 జనవరిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనపై అభియోగాలు వాస్తవం కానందున ఎట్టకేలకు ఆయనతో పాటు 37 మందిపై విచారణను కోర్టు మూసివేసి కేసుకు ముగింపు పలకడం హర్షణీయం. తన రాజకీయ జీవితం మచ్చ లేకుండా ముగియాలని చంద్రబాబు భావించేవారు. కానీ ఏ తప్పు చేయకపోయినా కుట్ర రాజకీయాలతో ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం దురదృష్టకరం. చంద్రబాబు ఒక నీతి శిఖరం అని మరోసారి రుజువైంది. ఆయన తన దాదాపు 50 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలకే అంకితం చేసిన మహానాయకుడు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో బంధించారు గత దుర్మార్గపు పాలకులు. చంద్రబాబుపై ఒక్క ఆధారం చూపకుండా అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి వేధించారు. ఆయన ఎప్పుడు ఏ నేరం చేయరు. గతంలోనూ చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారు, అనేక విచారణలు చేశారు. కానీ ఏ ఒక్క కేసులో నేరం చేసినట్లు రుజువు చేయలేకపోయారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 400 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచి ఒక దొంగను తరలించినట్లు అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. రాజమండ్రి జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా చూశారు. స్కిల్ కేసులోనూ ఒక్క ఆధారం చెప్పకుండా కావాలని వ్యవస్థలను గుప్పిట పట్టి 53 రోజులు జైలు నుండి బయటకు రాకుండా మేనేజ్ చేసి ఆయన విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37 మందిపై కేసు నమోదు చేయగా 36 మంది బెయిల్పై బయట ఉంటే 37వ వ్యక్తి చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించి అనేక విధాలుగా వేధించారు. ఆయన ఏ తప్పు చేయరు, ఎవరిని తెలిసి తప్పు చేయనివ్వరు. చంద్రబాబుకు ప్రజలంటే భయం. అందుకే ఆయన పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. స్వార్థరహిత పాలన ఆయన విధానం, సమాజ అభివృద్ధి ఆయన సిద్ధాంతం, సమాజ స్థాపన ఆయన ఆశయం, పేదరికం లేని సమాజం ఆయన అభిమతం. అటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. ఎన్నడూ అవినీతి మరక అంటని చంద్రబాబుకి అవినీతి మరక అంటించి ఆయనను అవినీతి పరుడుగా చిత్రించాలని చూశారు. కానీ చంద్రబాబుపై అవినీతి ముద్ర వెయ్యాలని చూస్తే ఆయన చేసిన అభివృద్ధి బయటకు రావడం గమనార్హం. ఆయన తన వినూత్న విధానాలతో, కార్యక్రమాలతో, విలువలతో కూడిన రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి, ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమించారు. చంద్రబాబు అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత ఆయన గొప్పతనం బయటపడింది. ఆయన రాష్ట్రానికి చేసిన మేళ్లు బయటికి వచ్చాయి. ఆయన తెచ్చిన ఐటీ నుంచి ఫలితాలు అనుభవించే లక్షలాది మంది గుండెలలో చంద్రబాబు కృషి ఎంతో దాగి ఉంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు పొంది అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్న లక్షలాది మంది యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి చంద్రబాబు తమకు చేసిన మేలు గురించి గొప్పగా, గర్వంగా చెప్పడం విశేషం. ప్రపంచ ప్రజలకు కూడా తన సమున్నత వ్యక్తిత్వంతో, తన విలక్షణ వ్యవహార శైలితో ఆధునికతకు, వాస్తవికతకు, అంతర్జాతీయకరణకు ప్రతిబింబం చంద్రబాబు. ఆయన తెచ్చిన సంస్కరణలు అంతర్జాతీయంగా ప్రతిష్ట తెచ్చిపెట్టాయి. సంస్కరణలు అమలుతో ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ పటంలో
ఆయన తెచ్చిన గుర్తింపును, ఆయన పాలనను దేశవ్యాప్తంగా చెప్పుకున్నారు. ఆధునిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు అంతర్జాతీయ గౌరవం తెచ్చారు. టెక్నాలజీకి, ఐటీకి పెద్దపీట వేయడం, విద్య, విజ్ఞానం, వైద్య కేంద్రంగా హైదరాబాద్ నగర రూపురేఖలు మారడానికి ఆయన దూరదృష్టి ఫలితమే. సిద్ధాంతాలను, ఆర్థిక విధానాలను, అభివృద్ధి రాజకీయాలను నమ్ముకున్న దేశ స్థాయి నేతలలో అగ్రగణ్యుడు చంద్రబాబు. అంతేకాదు, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే దాదాపు 70 దేశాల్లో ర్యాలీలు చేయడం, నిరసనలు తెలియజేయడం ప్రపంచంలో మొదటిసారి. అటువంటి నాయకుడిని కక్ష సాధించడం కోసం అక్రమ కేసు పెట్టి అనేక విధాలుగా వేధించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి జగన్ ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో మహాకుట్రకు పాల్పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని కేసు పెట్టడంపై ఆనాడే న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కావున చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన పాపాత్ములపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమర్థవంతమైన, నిజాయితీ గల అధికారులతో విచారణ చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్టు కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చి బాధ్యులను శిక్షించాలి. దుష్టులు, దుర్మార్గులు పాలనలో నీతి, నిజాయితీ, న్యాయాలకు చోటు ఉండదు. ఆనాడు కంసుడు కూడా తన దుష్ట పాలనతో ఎందరో ప్రజలను మట్టుపెట్టాడు. తనను ఎదిరించిన వారిని అంతం చేశాడు. చివరికి తన సోదరి దేవకిని కూడా వేధించాడు. శిశుపాలుడు 100 తప్పులు చేసి శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురై సుదర్శన చక్రానికి ఆహుతే మరణించాడు. ఇలా ప్రాచీన పురాణ ఇతిహాసాలలో ఎందరో దుష్టులు జగన్ రెడ్డి వల్లే దుష్ట పాలన చేసి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఏది ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ రెడ్డి హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేయడంతో చంద్రబాబు నీతి శిఖరమని మరోసారి రుజువైంది. శిశుపాలుడు 100 తప్పులు చేసి సుదర్శన చక్రానికి బలైనట్టే జగన్మోహన్ రెడ్డి కూడా 100 తప్పులు చేసి ప్రజల ఆగ్రహానికి గురై రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు. ఆఖరికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ దివాళా తీసి సమాధి కాబడి ఏ రకంగా తయారైందో గమనిస్తారన్నారు ప్రజలు. 2024 ఫూల్స్ డేకి సరిగ్గా 24 రోజుల ముందు బూచేపల్లి వెంకయ్యమ్మ రెడ్డి గారి ఊరికి వెళ్ళాడు జగన్ రెడ్డి. వెంకయ్యమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద స్వయంగా స్వరపరిచిన బాణీలతో అద్భుతమైన పాట ఆలపించడం మొదలుపెట్టింది. ఆ సభలో విపరీతమైన కలకలం చెలరేగింది. జరిగిన ఊహించని హఠాత్ పరిమాణానికి ఉలిక్కిపడ్డ జగన్ లేచి వెళ్ళి తన తల్లి విజయమ్మ మీద చూపించే ప్రేమ కంటే మిన్నగా వెంకయ్యమ్మని పదవి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు జగన్ రెడ్డి. ఆ కార్యక్రమం తర్వాత వెంకయ్యమ్మ రెడ్డి గారిని కూడా సమీపంలోని పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్ళాడు. ఆమెనే కాదు, యావత్తు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల చెవుల్లో పూలు పెట్టబోతున్నాడని ఎవరూ ఊహించలేదు. వెంకయ్యమ్మ గారి పాట విని వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఉంటే ఆ 2వ టన్నెల్లో ఇరుక్కున్న యంత్రానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేవాడు. రాజకీయాల్లో జాతికి అంకితం అనే పదానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పదానికి అర్థమే మారిపోయింది. పనులు చేయకుండానే కేవలం ఫోటోల కోసం రిబ్బన్లు కత్తిరించి మమ అనిపించడం జగన్ మార్కు పాలనకు నిలువుటద్దం. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేశాడు. ఆ రోజు పండగ చేసుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఇప్పుడు వాస్తవాలు చూసి అవాక్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు తొలి దశ పూర్తి కావడానికి ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలు నీళ్లే రాని ప్రాజెక్టుని జాతికి ఎలా అంకితం చేశాడో ఆ దేవుడికే తెలియాలి. పునాది నుంచి పురోగతి వరకు ప్రాజెక్టు చరిత్ర ఒకసారి గమనిస్తే 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్యంత క్లిష్టమైన టన్నెల్ 1 పనుల్లో సుమారు 13.6 కిలోమీటర్ల మేర తవ్వకాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ షీల్డ్ టన్నెల్ షీల్డ్ బోరింగ్ మిషన్ని వినియోగించి నల్లమల అడవుల గుండా తవ్వకాలు జరిపింది నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో 1320 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం పని పూర్తయిందని గప్పాలు చెప్పుకున్నా వాస్తవానికి ఆ 5 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి పాలనలో పనులు నత్తనడకన సాగాయి. 2వ టన్నెల్లో మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాల్సి ఉండగా జగన్ రెడ్డి పదవి నుండి దిగిపోయే నాటికి సగం పనులు కూడా పూర్తి కాలేదు. 2వ టన్నెల్లో చిక్కున్న భారీ యంత్రాన్ని బయటకు తీయకుండానే కేవలం తవ్వకాలు పూర్తయ్యాయని అబద్ధపు ప్రచారాలు చేసుకున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం 3,518 కోట్ల రూపాయలు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నా వాస్తవానికి ఖర్చు చేసింది 647 కోట్ల రూపాయలు మాత్రమే. వెలిగొండ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వాస్తవానికి ఖర్చు పెట్టింది
647 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊపిరి పోశారు. రెండో టన్నల్లో మిగిలి ఉన్న 3.6 కిలోమీటర్ల లైనింగ్ పనుల్ని 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 4 క్రేన్లతో 12 మీటర్ల మేర పని జరుగుతోంది. ఫీడర్ కాలువలోని 500 మీటర్ల మేర ఉన్న కఠినమైన రాళ్లను తొలగించే పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం కూటమి ప్రభుత్వం 456 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 600 కోట్ల రూపాయల పునరావాస బిల్లులు పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల 7,321 ముంపు కుటుంబాల తరలింపు వేగవంతం కానుంది. కొత్త వెలుగుల లక్ష్యం శ్రీశైలం జలాశయం నిండినప్పుడు వచ్చే వరద జలాలను 2026 జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్కి తరలించేలా కూటమి ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ నెలలోనే చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి స్వయంగా సమీక్షించబోతున్నారు. అభివృద్ధి అంటే ప్రకటనలో కనిపించడం కాదు, పొలాల్లో నీళ్లు పారడం, రైతుల కళల్లో ఆనందం చూడడం. జగన్ రెడ్డి హయాంలో జరిగిన అంకిత ప్రహాసనం ప్రజల కళల్లో మట్టి కొట్టడమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదిని ఇప్పుడు అదే వేగంతో పూర్తి చేసి 2026 జూలై నాటికి వెలుగొండ జలాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బూచేపల్లి వెంకాయమ్మ లాంటి అభిమానులను ఏమార్చే జగన్ రెడ్డి బూచి నీచ రాజకీయాలు జనానికి అర్థమయ్యి ఎవరు పని చేసేవారో ఒక స్పష్టత వచ్చింది. జాతికి అంకితం అంటూ ఆర్భాటం చేసిన రోజున ఆ ప్రాజెక్ట్ని తన తండ్రి ప్రారంభిస్తే నేను పూర్తి చేశానని జగన్ రెడ్డికి చెప్పిన గొప్పలు చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు 2026 జూలై నాటికి. అది చంద్రబాబు నాయుడు గారి దక్షతకి పనితీరుకి ఉన్న నిదర్శనం. ప్రజలకు చేసింది లేకపోగా చేయనివి కూడా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటూ అయ్యా కొడుకులు ప్రజలను ఏమార్చే పనిలో ఉన్నారు తప్ప ఏనాడు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చేసింది శూన్యం. సొంత డబ్బా మీడియా ఉందని చెప్పి కట్టు కథలు రాసుకుంటూ జర్నలిస్టును పెట్టుకుని డిబేట్లు చేపించుకుంటూ తాము చేయని పనులు కూడా తామే చేశామని ప్రచారం చేసుకుంటూ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేశారు తప్ప రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన రోజునే వాళ్ళ తీరు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆ ప్రాజెక్టు పనితీరు చూసి ఆనాడు రాజశేఖర రెడ్డి మీద పాటపడిన బూచేపల్లి వెంకాయమ్మ గారు కూడా నిర్గాంతపోయి ఉంటారు.